బ్రేకింగ్ న్యూస్ విజయనగరం జిల్లా జమ్ము గ్రామంలో టీడీపీ వైసీపీ మధ్య గొడవ జరిగింది. దేవి నిమజ్జనం సందర్భంగా తమ విగ్రహమే ముందు నిమజ్జనం చేయాలని రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. మధ్యలో హోంగార్డ్ సురేష్ పై చేయి చేసుకున్నారు వైసీపీ కార్యకర్తలు. హోంగార్డ్ పై చేయి చేసుకోవడంతో రంగంలోకి దిగిన పోలీసులు వైసీపీ కార్యకర్త ఆనంద్ని చితకబాదారు. చికిత్స పొందుతున్న ఆనంద్ని విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పరామర్శించారు. ఎందుకు పడతాను రేపు ఊరు సరఫ్ జ్ఞానం కిందేస్తాను ఆనందం ఊరు కూడేస్తాను ఈ గొడవకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, మనం చూస్తున్నాం ఇటు నిమజ్జనంలో రెండు వర్గాలు కూడా గొడవకి దిగినట్లుగా తెలుస్తోంది. అసలు ఏం జరిగింది అనుకోవచ్చు? మరొక వైపు ఇటు హోంగార్డ్ పరిస్థితి ఎలా ఉంది శివశంకర్? ప్రసన్న, మనం చూసుకుంటే ఆధ్యాత్మికమైనటువంటి ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఇటువంటి రాజకీయ కొట్లాట జరగడం నిజంగా దారుణంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అంటే మద్యం మత్తులో ఉన్నారని అయితే పోలీసులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా కొంతమంది గంజాయి మత్తులో కూడా ఉన్నారని పోలీసులు ఆరోపిస్తున్న పరిస్థితి. ఏదైతే వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు హోంగార్డ్ పై తిరగబడడం. ఎందుకంటే సుమారు రాత్రి 1 గంట సమయంలో వీరు ఒక జంక్షన్ లో జమ్ము అనే గ్రామం యొక్క జంక్షన్ లో మీదంటే మాది, మాదంటే మీది, ముందుగా వెళ్ళాలి, మాది ముందు, మా దేవి విగ్రహం ముందు వెళ్ళాలి, మాదేవి విగ్రహం ముందుకు వెళ్ళాలని చెప్పేసి వైసీపీ, టీడీపీ రెండు వర్గాలు కూడా కొట్లాట జరుగుతున్న సమయంలో హోంగార్డులు ఆపే ప్రయత్నం చేస్తే ఆ హోంగార్డ్ పై వైసీపీ కార్యకర్తలు తిరగబడ్డారు, చేయి చేసుకున్నారని చెప్పేసి పోలీసులు ఆరోపిస్తున్న నేపథ్యంలో అందువల్లనే పోలీసులు రంగప్రవేశం చేసి వైసీపీ కార్యకర్తలను కొట్టడం జరిగింది తప్ప ఇందులో ఎటువంటి రాజకీయ కోణం లేదని అటు వైసీపీ నాయకులు చెప్తున్నారు. మరోపక్క వైసీపీ నాయకులు జిల్లా పరిషత్ మజ్జి శ్రీనివాస్ ఈరోజు ఏదైతే పోలీసుల చేతిలో దారుణంగా దెబ్బలు తిన్నటువంటి వ్యక్తిని వైసీపీ కార్యకర్తలు ఈరోజు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించుకోవడం జరిగింది. ఇది కేవలం రాజకీయ కుట్ర, వైసీపీ నాయకులు టార్గెట్ చేసి అటు పోలీసులు కూడా వ్యవహరిస్తూ టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తారని చెప్పేసి వాళ్ళు ఆరోపించినటువంటి పరిస్థితి కనిపిస్తాం. రైట్, థ్యాంక్ యూ శివశంకర్. ఊరు సరఫ్ జ్ఞానం కిందేస్తాను